హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్ కెన్. మనం పైథాన్‌లో పార్ట్ 2 సిరీస్ చూద్దాం ఈరోజు. దీంట్లో వేరియబుల్స్ అంటే ఏంటి? కీవర్డ్స్ అంటే ఏంటి? డేటా టైప్స్ అంటే ఏంటి అని చూద్దాం. పార్ట్ 1 చూడకోకుంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను ప్లేలిస్ట్‌ది. దాంట్లో చెక్ చేయండి. సరే, ఇక్కడ వేరియబుల్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఏ కోడింగ్ లాంగ్వేజ్ అయినా డేటాతోనే డీల్ చేస్తాం. ఇక్కడ డేటాని స్టోర్ చేసుకోవాలంటే మనకు కావాల్సింది వేరియబుల్స్. అంటే ఇక్కడ వేరియబుల్స్ మనం ఏమనొచ్చు? డేటా స్టోర్ చేసుకునే కంటైనర్స్ అనొచ్చు. ఇక్కడ చూడండి, 25 అనే నంబర్ ఉంది. 25 అనే నంబర్‌ని స్టోర్ చేసుకోవాలి గదా! అసలు 25 అంటే ఏంటంటే ఏజ్. ఇక్కడ ఈ 25 అనేది డేటా. దీన్ని స్టోర్ చేసుకుంటుంది చూడండి, ఏజ్ అనేది. ఇక్కడ ఏజ్ అనేది వేరియబుల్. అంటే ఒక డేటాని స్టోర్ చేసుకోవాలంటే మీకు కావాల్సింది వేరియబుల్స్. కింద చూడండి, పైథాన్. పైథాన్ అనేది ఏంటి? ఒక టెక్స్ట్. ఈ టెక్స్ట్‌ని స్టోర్ చేసుకుంటుంది చూడండి, నేమ్ అనేది. ఈ నేమ్‌నే వేరియబుల్స్ అంటాం. ఇక్కడ చాలా ఉంటాయి. ఇక్కడ దీన్ని ప్రింట్ చేయాలంటే ఇంతకుముందు చూసాం మనం. ఇంతకుముందు ఏం చూసాం? ప్రింట్ హలో కోడ్ కవే అని పార్ట్ 1లో చూసాం. ఇక్కడ ఏజ్‌ని, నేమ్‌ని ప్రింట్ చేయాలంటే డైరెక్ట్‌గా ప్రింట్ ఏజ్ కామా నేమ్ అని పెడితే చాలు. సరే, ఇది టెక్స్ట్ చేసి చూద్దాం ఎలా పనిచేస్తుందో. ఇక్కడ చాలా మంది వీఎస్ కోడ్ పని చేయలేదన్నారు. అందుకే ఆన్‌లైన్‌లో చూపిస్తాను, ఆన్‌లైన్ కంపైలర్‌లో మీకు. చూడండి, ఇక్కడ ఆన్‌లైన్ కంపైలర్‌లో చూద్దాము. ఆన్‌లైన్ కంపైలర్ కోసం మీరు ఏం కొడతారంటే జీడీబీ పైథాన్ ఆన్‌లైన్ కంపైలర్ అని కొట్టండి. అక్కడ మిస్టేక్స్ ఉంటాయి. అది ఆటోమేటిక్‌గా రెక్టిఫై అయిపోతాయి. చూడండి, ఇక్కడ ఫస్ట్ లింక్ వచ్చింది చూడు, జీడీబీ ఆన్‌లైన్ డీబగ్గర్ అని. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి, ఇక్కడ ఒకవేళ లాంగ్వేజ్ సెలెక్ట్ అవ్వకుంటే పైథాన్ 3 సెలెక్ట్ చేసుకోండి. సరే, ఇక ఫస్ట్ లైన్ ఆఫ్ కోడ్ రాద్దాము. ఫస్ట్ మనం ఏమనుకున్నాం? ఏజ్. ఏజ్ ఎంతో అంత ఒక 25 అని పెట్టుకుందాం. నెక్స్ట్ నేమ్. నేమ్ ఏమని పెడతానంటే హలో కోడ్ కవే అని పెడతాను. ఇక్కడ హలో కోడ్ కవే పైన కొటేషన్స్ పెట్టాం. ఆ కొటేషన్స్ ఎందుకు పెట్టామో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ డేటా టైప్స్‌లో అదే వస్తుంది. అసలు కొటేషన్స్ మీనింగ్ ఏంటి అని ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఏజ్ కామా నేమ్. దీనికి అవుట్‌పుట్ చెక్ చేయాలంటే పైన రన్ క్లిక్ చేయండి. ఇదిగో కింద వచ్చింది చూడండి, 25 స్పేస్ హలో కోడ్ కవే. మన కోడ్ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయింది. అంటే ఇక్కడ మనము ఏజ్ పెడితే 25 ఎలా వచ్చింది? అంటే ఏజ్ అనేది 25ని స్టోర్ చేసుకుంది. ఎప్పుడైతే ఏజ్ అనే దాన్ని మనం ప్రింట్ చేసామో అప్పుడు ఆటోమేటిక్‌గా 25 ప్రింట్ అవుతుంది. నేమింగ్ కన్వెన్షన్స్ ఫర్ వేరియబుల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏది రాయాలన్నా మనం ఫస్ట్ వేరియబుల్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ స్టార్ట్ అవ్వాల్సింది లెటర్స్ లేదంటే అండర్ స్కోర్. ఇక్కడ నంబర్స్ కూడా వాడొచ్చు. నంబర్స్ తో కూడా వాడొచ్చు వేరియబుల్స్ లో. కానీ ఏంటంటే నంబర్స్ స్టార్టింగ్ లో ఉండకూడదు. స్టార్టింగ్ లో ఉండాల్సింది ఓన్లీ అండర్ స్కోర్ లేదంటే ఆల్ఫాబెట్స్. నంబర్స్ మిడిల్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడన్నా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. ఇక్కడ చూడండి, కొన్ని వ్యాలిడ్ చూపిస్తాను. నేమ్, ఇది వ్యాలిడ్ డేటా టైప్. వ్యాలిడ్ వేరియబుల్స్ ఇలా నేమ్ అని ఇలా రాసుకోవచ్చు. లేదంటే ముందర అండర్ స్కోర్ పెట్టి కూడా రాసుకోవచ్చు వేరియబుల్స్ అనేది. అలా అని 1, 2, 3 అనేది ఇక్కడ చూడండి, నంబర్స్ అనేది ముందు పెట్టకూడదు. ముందు పెట్టుకున్నారంటే ఇది ఇన్వాలిడ్. నెక్స్ట్ ఏంటి? వేరియబుల్స్ కెనాట్ బి ఏ కీవర్డ్. అంటే కొన్ని ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ ఉంటాయన్నమాట పైథాన్ లో. నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం కీవర్డ్స్ అంటే ఏంటని. ఇలాంటి కీవర్డ్స్ ని మనము వాడుకోకూడదు నేమ్స్ గా. వేరియబుల్స్ నేమ్స్ గా వాడుకోకూడదు. అప్పుడు ఇది ఇన్వాలిడ్. ఇక్కడ చూడండి, వేరియబుల్స్ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే, మీరు ఇప్పుడు నేమ్ అని రాస్తారు. నేమ్ అనేది ఎలా రాస్తారు? ఇలా రాస్తారు కదా! ఈ రాసే నేమ్ కి ఇంకొకటి చూడండి, ఎన్. అసలు ఈ రెండు దానికి డిఫరెన్స్ లేదని మనం అనుకుంటాం. కానీ ఈ రెండు డిఫరెంట్ వేరియబుల్స్. ఈ నేమ్ ఒకలాగా ట్రీట్ చేస్తుంది. ఈ నేమ్ ఒకలాగా ట్రీట్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కోడ్ అని పెట్టి, ఇక్కడ క్యాపిటల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు కవి అని పెట్టారనుకోండి. ఇక్కడ స్మాల్ ఎన్ తో స్టార్ట్ చేసి ప్రింట్ చేస్తే ఏమో మనకి కోడ్ వస్తుంది. క్యాపిటల్ ఎన్ తో ప్రింట్ చేస్తే మాత్రం కవి వస్తుంది. ఎందుకంటే ఈ రెండు డిఫరెంట్ వేరియబుల్స్. ఇది స్టోర్ చేసుకుందేమో కోడ్‌ని. ఇది స్టోర్ చేసుకుందేమో కవి అనే స్ట్రింగ్‌ని. అసలు స్ట్రింగ్స్ అంటే ఏంటి నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ అదంతా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ రెండు డిఫరెంట్‌గా స్టోర్ చేసుకున్నాయి. అంటే కేస్ సెన్సిటివ్. ప్రతి లెటరు స్మాల్ చేసుకుంటున్నారా మీరు? క్యాపిటల్ తీసుకుంటున్నారా అనేది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ క్యారెక్టర్స్. ఒక్క అండర్ స్కోర్ తప్ప ఏ స్పెషల్ క్యారెక్టర్ మీరు ఇంక్లూడ్ చేయకూడదు.
అట్ ద రేట్ గాని, హైఫన్స్ గాని ఇలాంటివి ఏంటివి ఇంక్లూడ్ చేయకూడదు. సరే నెక్స్ట్ కీవర్డ్స్ అండి. ఇంతకుముందు చూసాం కదా కీవర్డ్స్ యూజ్ చేయకూడదు అనుకున్నాం. అసలు కీవర్డ్స్ ఎందుకు యూజ్ చేయకూడదు అంటే చూడండి. కీవర్డ్స్ అనేది ఏం లేదు. కీవర్డ్స్ అనేది పైథాన్‌లో రిజర్వ్డ్ వర్డ్స్. అంటే ముందే రిజర్వ్ అయిపోయినాయి. అంటే దీనికి ఈ ప్రతి ఒక్క కీవర్డ్‌కి ఒక మీనింగ్ అనేది ఉంటది. ఇది ఎప్పుడైతే మీరు వాడతారో ఆ మీనింగ్ ఫాలో అవుతుంది. అలాంటప్పుడు మీరు వాడకూడదు ఈ కీవర్డ్స్ అనేటివి. చూడండి దీంట్లో కీవర్డ్స్ లిస్ట్ మెన్షన్ చేశాను చూడండి. ఈ కీవర్డ్స్ మీరు ఫ్యూచర్‌లో ఎక్కడో చోట వాడతారు. అందుకు ఈ కీవర్డ్స్ అనేది మీరు నేమింగ్ కన్వెన్షన్స్‌కి వాడకూడదు. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫాల్స్, నన్ అని, ట్రూ అండ్, యాజ్, అసర్ట్, అసింక్ ఇలా ఇవన్నీ మీరు కీవర్డ్స్ ఇవన్నీ వాడకూడదు. నేమింగ్ కన్వెన్షన్స్‌కి ఇచ్చేటప్పుడు వేరియబుల్స్‌కి. సరే ఇక డేటా టైప్స్ అండి. ఇంతకుముందు వేరియబుల్స్ వాడాం. వేరియబుల్స్ అనేది డేటాను స్టోర్ చేసుకుంటాయి అనుకున్నాం. ఈ డేటాను స్టోర్ చేసుకునేది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఈ డేటా ఎన్ని రకాలుందో చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే న్యూమరిక్ డేటా టైప్స్ ఉంటాయి. న్యూమరిక్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి మళ్ళీ. న్యూమరిక్‌లో ఇంటిజర్స్. ఇంట్ అంటే ఇంటిజర్స్, ఫ్లోట్ అంటే ఫ్లోట్స్. అసలకి ఇంటిజర్ అంటే ఏంటో చూడండి. ఇంటిజర్ అంటే నార్మల్‌గా మనం మ్యాథమెటిక్స్‌లో చూస్తాం. ఇంటిజర్స్ అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి అంటే -1, -2, -3 ఈ నంబర్స్ 0, +1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఈ నంబర్స్ అన్నీ ఇంటిజర్స్. అంటే డెసిమల్ పార్ట్ లేదంటే ఇంటిజర్స్ అంతే. ఆ నంబర్స్ అన్నీ ఇంటిజర్స్‌లో స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఎప్పుడైతే మీరు టైప్ అనే ఫంక్షన్ ఉంటది. టైప్ ఆఫ్ ఎక్స్ అని పెట్టారో, ఈ ఎక్స్ అనేది ఇక్కడ పెడితే టైప్ ఆఫ్ ఎక్స్ అని పెట్టినప్పుడు మీకు అవుట్‌పుట్ అనేది ఇంటిజర్ అని వస్తుంది. ఎందుకంటే ఆ 10 అనేది ఇంటిజర్ కాబట్టి. ఇక్కడ చూడండి ఫ్లోట్ అనేది డెసిమల్ నంబర్స్‌ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఇప్పుడు 3 అంటే ఏంటి? 3 అంటే ఇంటిజర్. అదే 3 పక్కన 3.14 అని ఉంది అంటే ఇది ఫ్లోట్. అంటే డెసిమల్ పార్ట్ ఉంది కాబట్టి ఇది ఫ్లోట్‌లో కన్వర్ట్ చేస్తుంది. ఎప్పుడైతే 3.4ని టైప్ ప్రింట్ చేస్తారో అప్పుడు ఫ్లోట్ అని వస్తుంది. ఇంకొక టైప్ ఏంటంటే కాంప్లెక్స్. కాంప్లెక్స్ నంబర్స్ అంటే ఇమాజినరీ నంబర్స్. ఇది మ్యాథమెటిక్స్‌లో ఎక్కువ వాడతారు. ఇదేమో మనం ఎక్కువ యూజ్ చేయము ఇక్కడ. కానీ ఒక ఫార్మాట్ ఎలా ఉంటుందో చూడండి. z ఈజ్ ఈక్వల్స్ టు 4 ప్లస్ 3j అంటే ఏం లేదు. ఇక్కడ వేరియబుల్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీజే ఫార్మ్‌లో ఉంటుంది. ఇక్కడ ఏ అనేది మీరు నంబర్ ఏదైనా పెట్టుకోవచ్చు. నంబర్ ఇంటిజర్స్ గాని, ఫ్లోట్స్ గాని ఏదైనా పెట్టుకోవచ్చు. బిలో కూడా నంబర్స్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ జే అనేది మాత్రం ఒక స్పెసిఫిక్ వేరియబుల్ ఉంటుంది. అదేం మీరు పట్టించుకోనవసరం లేదు. దీన్ని ఎప్పుడైతే టైప్ ఆఫ్ జెడ్ అని పెడతారో అక్కడ ప్రింట్ అయ్యేది కాంప్లెక్స్ నంబర్స్ అని ప్రింట్ అవుతుంది. ఇదే న్యూమరిక్ టైప్స్. నెక్స్ట్ టెక్స్ట్ టైప్స్. మనం ఇంతకుముందు కొటేషన్స్‌లో రాసాం. గుర్తుందా? కొటేషన్స్‌లో కోడ్ కవి అని ఇలా రాసాం. అసలు కొటేషన్స్ ఏదాన్ని రిప్రజెంట్ చేస్తాయో చూడండి. ఇది రిప్రజెంట్ చేసేది స్ట్రింగ్స్. అంటే ఎప్పుడైతే మీరు కొటేషన్స్‌లో పెట్టారో అది ఒక వర్డ్ అని మీనింగ్. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు పైథాన్ ఉంది. అంటే నేమ్ అంటే ఏంటి ఇక్కడ? ఒక స్ట్రింగ్‌ని స్టోర్ చేసుకుంది అని. టైప్ ఆఫ్ నేమ్ అని పెడితే ఇక్కడ చూడండి స్ట్రింగ్ అని ఉంది. సరే ఇక్కడ మీరేం చేస్తారంటే 5, 5, 5 అని ఉంది. ఈ 5, 5, 5ని నేనేం చేస్తానంటే కొటేషన్స్‌లో పెడతాను. కొటేషన్స్‌లో పెడితే ఏమవుతుందో చూద్దాం. సరే ఒకసారి మీకు ఎగ్జాంపుల్ డెమో చూపిస్తాను. సరే ఇక్కడ ఏజ్ అనేది 25 ఉందా? ఈ 25ని నేను కొటేషన్స్‌లో పెడతాను. కొటేషన్స్‌లో పెట్టి దీన్ని టైప్ ప్రింట్ చేయాలనుకున్నాం కదా! టైప్ ప్రింట్ చేయాలంటే ఏం లేదు. సింపుల్‌గా టైప్ అని పెట్టి పారాంథసిస్ ఓపెన్ చేసి దాని లోపల ఏజ్ అని పెట్టండి. అంటే ఏజ్ ఏ టైపో చూపిస్తుంది. రన్ చేద్దాం. ఇక్కడ చూడండి. ఇంతకుముందు అది ఇంటిజర్. ఇప్పుడు ఏ దానికి కన్వర్ట్ అయింది? స్ట్రింగ్‌లా కన్వర్ట్ అయింది. ఒకసారి ఇంటిజర్‌లో కూడా చూద్దాం. నేను ఇంకొకటి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 25 అని తీసుకుంటాను. ఇప్పుడు ఏ కూడా ప్రింట్ చేస్తా. ప్రింట్ టైప్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఏని ప్రింట్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఇప్పుడు చూడండి. పైన 25 వచ్చి స్ట్రింగ్. కింద 25 వచ్చేలకి ఏమైంది? ఇంటిజర్ అయిపోయింది. ఎందుకు? ఎలా మారింది ఇది డేటా టైప్ అంటే కొటేషన్స్. కొటేషన్స్ వల్ల డేటా టైపే మారిపోతుంది. అక్కడ జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ డేటా టైప్ వస్తే బూలియన్ అనేది. బూలియన్‌లో రెండే వాల్యూస్ ఉంటాయి. ట్రూ ఆర్ ఫాల్స్. అంతే. అది కరెక్ట్ అయితే ట్రూ అంటాం. లేదంటే ఫాల్స్ అంటాం. నేను
యాక్టివ్‌గా ఉందా లేదా అని స్టోర్ చేయాలనుకుంటున్నా. అంటే ఈజ్ యాక్టివ్‌లో ఒక డేటాని స్టోర్ చేసుకోవాలి. అది ఎలాంటిది? అవును లేదంటే కాదు. అంతే. అవును అంటే ఏంటంటే ట్రూ. చూడండి ఇప్పుడు ట్రూ అనేది స్టోర్ చేశారు. దీన్ని ఇప్పుడు టైప్ ప్రింట్ చేస్తే ప్రింట్ ఈజ్ యాక్టివ్. ఫస్ట్ నార్మల్ ప్రింట్ చేస్తాను. ఈజ్ యాక్టివ్ అంటే ఏం ప్రింట్ అవుతుందో చూద్దాం. చూడండి ట్రూ. ట్రూ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికి టైప్ ప్రింట్ చేస్తాను. టైప్ ఆఫ్‌లో పెట్టేస్తాను దీనికి. ఇప్పుడు చూడండి ఇది ఎలాంటి టైప్ చూద్దాం. చూడండి ఇక్కడ. ఇది బూలియన్ డేటా టైప్. బూలియన్ డేటా టైప్ ఏం స్టోర్ చేసుకుంటుంది? ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అంతే. నెక్స్ట్ అడిషనల్ డేటా టైప్స్ ఉన్నాయి. ఇవన్నీ డేటా స్ట్రక్చర్స్ టాపిక్స్ ఇవన్నీ. లిస్ట్, టపుల్స్, డిక్షనరీ, సెట్ ఇవన్నీ మన ఫ్యూచర్ వీడియోస్‌లో అన్నీ కవర్ చేస్తాం. నార్మల్‌గా సి లాంగ్వేజ్‌లో ఇలాంటి దాంట్లో డేటా స్ట్రక్చర్ సెపరేట్ టాపిక్ ఉంటుంది. దీనికి మనకి పైథాన్‌లో అలా కాదు అన్ని ఇన్‌బిల్ట్ ఫార్మాట్‌లో ఉంటాయి. సరే చూద్దాం నెక్స్ట్ వీడియోస్‌లో చూద్దాం ఇది. అసలకి ఇప్పుడు మనము ప్రతీది ఏజ్ 25 అని చెప్పానండి. ఏజ్ 25 లేకుండా అది నన్ను అడగాలి నీ ఏజ్ ఎంత అని. కోడ్ రన్ అయ్యేటప్పుడు అడగాలి. నేను రన్ చేశాక నీ ఏజ్ ఎంత అని అడగాలి. అలా రన్ చేయాలంటే ఒకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఫార్మాట్ చూడండి. నేమ్ అనే ఇన్‌పుట్ ఫంక్షన్స్ అని ఉంటాయి. ఇన్‌పుట్ ఫంక్షన్స్ అనేది ఇన్‌పుట్ తీసుకోవడానికి పనికొస్తాయి. అంటే ఏంటి? యూజర్ నుంచి ఇన్‌పుట్ తీసుకోవడం. యూజర్ టు టేక్ ఇన్‌పుట్ ఫ్రమ్ ది యూజర్. దానికి ఎగ్జాంపుల్ చూడండి. నేమ్ అని ఉంది. నేమ్ అనే దాంట్లో ఇన్‌పుట్ ఫంక్షన్ వాడితే చాలు. ఇక్కడ పారాంథసిస్‌లో మీరు ఏమిస్తే అది మనకి డిస్‌ప్లే చేస్తుంది మెసేజ్. అంటే ఎలాంటి డేటాని ఎంటర్ చేయాలో మనం ఒక ఫార్మాట్ మెసేజ్ ఇవ్వచ్చు ముందు. ఏజ్ ఉంది ఒకసారి చూపిస్తాను చూడండి ఇది ఏజ్. ఇంతకుముందు ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 25 అని పెట్టాము. ప్రింట్ ఆఫ్ ఏజ్ అని చెప్పా. ఇక్కడ ఏం జరుగుతుంది? ఏజ్ 25 తీసుకొని డైరెక్ట్‌గా ప్రింట్ అవుతుంది. నేను ఇలా కాదు. ఇప్పుడు నన్ను అడగాలి అది ప్రింట్ చేయమని. అక్కడ ఇన్‌పుట్ ఆఫ్ అని పెడతాను. ఇక్కడ ఇన్‌పుట్ ఆఫ్‌కి లోపల డేటా ఎందుకు ఇస్తాం? ఇన్‌పుట్ ఆఫ్ లోపల మళ్ళా కొటేషన్స్ పెట్టి ఆ మెసేజ్ టైప్ చేస్తాను. ఎందుకో చూద్దాం. ఇప్పుడు రన్ చేశా. ఇక్కడ కర్సర్ వచ్చింది. ఆ కర్సర్ మీనింగ్ ఏంటంటే నువ్వు డేటా ఎంటర్ చేయమని. కానీ నీకు తెలియట్లేదు. డేటా ఎంటర్ తెలియదు. ఒకసారి చూపిస్తాను. 25 పెడతాను. ఇక్కడ చూడండి. 25 ఇన్‌పుట్ తీసుకొని 25 ప్రింట్ చేసింది. కానీ అది ఎలా తెలుస్తుంది? నువ్వు దానికి ఒక ప్రాంప్ట్ మెసేజ్ ఇవ్వాలి. ఆ మెసేజ్ ఇక్కడ ఇన్‌పుట్ లోపల ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ ఏజ్. ఓకేనా? ఇప్పుడు చూడండి. ఇప్పుడు రన్ చేస్తే నేను ఇప్పుడు అది ప్రాంప్ట్ చేసింది. ఎంటర్ ఏజ్ అని ప్రాంప్ట్ చేస్తుంది. మనకు అప్పుడు అర్థమైంది. 25 అని పెట్టాను నేను. 25 ప్రింట్ అయిపోయింది. ఓకేనా? సరే ఇక్కడ ఏజ్ అవుట్‌పుట్ కూడా 25 ఇలా ప్రింట్ కాకుండా నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఏజ్ ఈస్ ఇలా ఏదో ఒకటి పెట్టేసి ఇక్కడ కామా పెట్టి ఏజ్ పెడితే ఏమవ్వదు. ఫస్ట్ ఇది ప్రింట్ అవుతుంది. దానికి స్పేస్ ఇచ్చుకొని ఇది ప్రింట్ అవుతుంది ఏజ్. అంతే చూడండి ఒకసారి. ఏజ్ ఎంత టైప్ చేస్తానో ఒక 25 ఎంటర్ చేస్తాను. చూడండి కింద. ఏజ్ ఈస్ 25. ఇలా మీరు అవుట్‌పుట్ డిస్‌ప్లే చేసేటప్పుడు కూడా మీకు నచ్చినట్టు డిస్‌ప్లే డైరెక్ట్‌గా 25 అని లేకోకుండా ఒక ఏజ్ ఈజ్ అనేదో లేదంటే మై ఏజ్ ఈజ్ అనేదో అలా ఏదైనా గాని మీకు నచ్చినట్టు ప్రింట్ చేసుకోండి. ఇదిగో ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం ప్రింట్ చేశాడు? హలో పెట్టి కామా. ఇక్కడ నేమ్ తీసుకున్నాం. ఏజ్ తీసుకున్నాం. హలో నేమ్ అంటే ఇక్కడ నేమ్ అనేది ఒకవేళ కోడ్ కవి అనుకో. హలో కోడ్ కవి యూ ఆర్ ఇక్కడ 25 అని ఇచ్చారు కాబట్టి 25 వస్తుంది. యూ ఆర్ 25 ఇయర్స్ ఓల్డ్. హలో కోడ్ కవి యూ ఆర్ 25 ఇయర్స్ ఓల్డ్ అని వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేసుకోండి ఇది. సరే అవుట్‌పుట్ ఎలా వస్తుంది? అవుట్‌పుట్ రావాలంటే ఇంత ముందే చూసాం మనం పైథాన్‌లో. ప్రింట్ అనే ఫంక్షన్ వాడితే అవుట్‌పుట్ వస్తుంది. ఇది ముందే చూసారు. నెక్స్ట్‌కెళ్తాను. ఇక్కడ చూడండి. కొన్ని స్పెసిఫిక్‌గా ఫార్మాట్స్ అంటే నాకు ఇదే ఫార్మాట్‌లో రావాలి. అంటే ఏం లేదు. ఫార్మాట్ ఫంక్షన్ అని ఉంటది. ఫార్మాట్ స్ట్రింగ్స్ అని ఉంటాయి. ఇవి చూద్దాం. ఫార్మాట్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది? ఫార్మాట్ స్ట్రింగ్ అనేది ఎలా పనిచేస్తుంది? చూడండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఏజ్ అనేది తీసుకుంటాను. ఏజ్ అనేది ఇన్‌పుట్ తీసుకుంటా. ఎంటర్ ఏజ్ అని చెప్పాను. నెక్స్ట్ నేమ్ తీసుకుంటాను. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్‌పుట్ ఆఫ్ ఎంటర్ నేమ్. నేమ్ తీసుకున్నాను. ఇప్పుడు నాకు ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఫార్మాట్‌లో రావాలి. అంటే ఎలా అంటే
ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి. సారీ. హలో కోడ్ కవి అని వచ్చి కామా వచ్చి యు ఆర్ 25 ఇయర్స్ ఓల్డ్ అని రావాలి. ఇక్కడ 25 అనేది వచ్చి ఆ ఏజ్ లో స్టోర్ అయి ఉంటుంది. ఈ కోడ్ కవి అనేది వచ్చి నేమ్ లో స్టోర్ అవుతుంది. ఇలా ఎలా ఇవ్వాలి అంటే ప్రింట్ అని పెట్టి మీకు నచ్చిన ఫార్మాట్ ఫస్ట్ స్ట్రింగ్ లో ఇచ్చేయండి మొత్తం. హలో యు ఆర్ 25 ఎక్కడ ఉంటుంది? ఏజ్ లో స్టోర్ అయింది కదా, 25 ఇయర్స్ ఓల్డ్. ఇలా ప్రింట్ అవ్వాలి అంటే ప్రింట్ హలో నేమ్ యు ఆర్ ఏజ్ ఇయర్స్ ఓల్డ్. ఇక్కడ ఎఫ్ పెట్టారంటే ఇది ఫార్మాటెడ్ స్ట్రింగ్ అని. ఒకసారి చూడండి మీకు ఎలా అవుతుంది. ఇది రిమూవ్ చేస్తాను ఇంకా. ఒకసారి రన్ చేస్తాను. ఏజ్ ఎంత 25 ఎంటర్ చేస్తా. నేమ్ వచ్చి కోడ్ కవి. చూడండి అవుట్పుట్. హలో కోడ్ కవి యు ఆర్ 25 ఇయర్స్ ఓల్డ్ అని వచ్చింది. ఇది ఏం టైపు అంటే ఫార్మాటెడ్ స్ట్రింగ్స్. మీరు స్ట్రింగ్ ముందర ఎఫ్ అని ఇలా పెట్టారు అంటే కొటేషన్స్ ముందర అది ఫార్మాటెడ్ స్ట్రింగ్. ఇక్కడ నార్మల్ గా ప్రతిదీ కామాస్ రాసుకొని నేమ్ ఫస్ట్ లో ఇంతకుముందు చూసాం. హలో స్పేస్ కామా మళ్ళీ నేమ్ కామా మళ్ళీ యూఆర్ అనేది కొటేషన్స్ పెట్టి అలా రాసి అలా ఫార్మాట్ లేకుండా ఇలా ఎఫ్ పెట్టి సింపుల్ గా రాసుకోవచ్చు. ఇంకొక ఫార్మాట్ కూడా ఉంది. ఇంకొక ఫార్మాట్ ఏంటంటే ప్రింట్. ఇక్కడ ఏం చేస్తానంటే హలో నార్మల్ గా ఈ కర్లీ బ్రేసెస్ ఇచ్చి పెడతాను డైరెక్ట్ గా. కర్లీ బ్రేసెస్ స్పేస్ యు ఆర్ మళ్ళీ కర్లీ బ్రేసెస్ ఇస్తాను. ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఫీల్డ్ ఉంటుందో అక్కడ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పి ఇక్కడ ఒక ఫంక్షన్ వాడతాం మనం. కొటేషన్స్ నుంచి బయటికి రండి. బయటికి వచ్చాక డాట్ ఫార్మాట్ ఆఫ్ అనే ఫంక్షన్ పెట్టి ఫంక్షన్స్ అంటే నెక్స్ట్ చూద్దాం. ఫంక్షన్స్ అంటే ఏంటంటే అవి ఇప్పుడు ఎప్పుడైతే మన నేమ్ ఒక వేరియబుల్ పక్కన ఇలా బ్రాకెట్స్ అని ఉంటుంటాయో అవి ఫంక్షన్స్ గుర్తుపెట్టుకోండి. ఫార్మాట్ పక్కన మీరు ఏమేమి ఇవ్వాలనుకున్న ఫస్ట్ డాష్ లో ఏముండాలి? నేమ్ కామా సెకండ్ దాంట్లో ఏముండాలి? ఏజ్. ఒకసారి ట్రై చేద్దాం. చూడండి ఏజ్ 25, నేమ్ వచ్చి కోడ్ కవి. చూడండి ఇప్పుడు ఇంత ముందుది ఇప్పుడుది సేమ్ వచ్చిందా? ఇలా రెండు రకాలుగా మీరు ఫార్మాట్ స్పెసిఫై చేసుకోవచ్చు మీకు నచ్చిన ఫార్మాట్ లో. సరే నెక్స్ట్ చూద్దాం. సరే కామెంట్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక లైన్ ఆఫ్ కోడ్ రాశారు. ఇప్పుడు ఏజ్ అనేది రాశారు 25 ప్రింట్ అని పెట్టారు. ఇలా 2 లైన్లు కాబట్టి మీకు అర్థమైంది. అలాంటిది మీరు కోడింగ్ రియల్ వరల్డ్ లో రాసేటప్పుడు ఒక 2 లైన్లు రాసి ఇచ్చి పెడతారా? 1000 లైన్లు రాయొచ్చు. ఫస్ట్ 10 లైన్స్ ఉండొచ్చు. ఈ ఫస్ట్ 10 లైన్స్ ఏ దానికి రిలేటెడ్? ఎప్పుడైనా చదివినప్పుడు ఇప్పుడు ఈ రోజు రాసినప్పుడు మీకు గుర్తుండదు కూడా 1000 లైన్లు గుర్తుండొచ్చు. కానీ ఒక 10 రోజుల తర్వాత చూస్తే, ఒక 1 మంత్ తర్వాత చూస్తే మీ కోడ్ మీకే అర్థం కాదు. లేదంటే మీ కోడ్ వేరే వాళ్ళు అర్థం చేసుకోవాలంటే చాలా కాంప్లెక్స్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మనకి కామెంట్స్ అనేటివి ఉంటాయి పైథాన్‌లో. ఏం లేదు కామెంట్స్ దగ్గర మీరు ఒక మెసేజ్ రాస్తే ఆ మెసేజ్ పైథాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు. అది స్కిప్ చేసేసి ఆ లైన్ ఇడిచిపెట్టేసి వెళ్ళిపోతుంది నెక్స్ట్‌కి. అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి. కామెంట్స్ ఆర్ యూజ్డ్ టు ఎక్స్‌ప్లెయిన్ ది కోడ్ అండ్ ఇగ్నోర్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్. అదే మనం అనుకున్నది ఇప్పుడు. టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఏంటంటే సింగిల్ లైన్ కామెంట్స్ ఉంటాయి. మల్టీ లైన్ కామెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ స్లైడ్‌లో ఉంది మల్టీ లైన్ కామెంట్స్ అంటే. అసలు సింగిల్ లైన్ కామెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ చూడండి. దిస్ ఈజ్ ఏ సింగిల్ లైన్ కామెంట్ అని పెట్టాం. ముందర ఏం పెట్టామంటే ఇక దీన్ని ఏమంటారు? హాష్. ఈ హాష్ పెట్టారు అంటే అది కామెంట్ లా ట్రీట్ చేసుకుంటుంది పైథాన్. అది సింగిల్ లైన్. నెక్స్ట్ లైన్‌కి వెళ్లారంటే నార్మల్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. ఇక్కడ నేనేమంటానంటే ఇది ఉందా? ఇది ఎఫ్ స్ట్రింగ్ కదా! నేనేం పెడతానంటే ముందర అది ఎఫ్ స్ట్రింగ్ అని అర్థం అవ్వడానికి ఎఫ్ స్ట్రింగ్స్ అని పెడతాను. ఇక్కడ నార్మల్‌గా ఎఫ్ స్ట్రింగ్స్ అంటే ఏంటంటే ఎర్రర్ వస్తుంది. డైరెక్ట్‌గా రాసి ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకసారి ఇది చూడండి. ఇక్కడ ఎర్రర్ వచ్చింది. కానీ ఇది ఎర్రర్ ఇలా రావడం నాకు అది మెసేజ్ నాకు డిస్‌ప్లే అవ్వాలి. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఆస్టరిస్క్ పెడతాను. ఇప్పుడు చూడండి. ఇప్పుడు నార్మల్‌గా రన్ అయింది. అంటే దీన్ని పైథాన్ అనేది ఇగ్నోర్ చేసేసింది ఈ లైన్‌ని. నెక్స్ట్ చూడండి ఒకసారి. మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఏంటో చూద్దాం.
మల్టీ లైన్ కామెంట్స్ అంటే ఏంటి లేదు. ఇప్పుడు నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అయిపోయింది అక్కడ. మల్టీ లైన్ కామెంట్స్ అంటే దాని లోపల ఉన్నదంతా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఏంటి దానికి ఫార్మాట్ అంటే 3 కొటేషన్స్ సింగిల్‌గా స్టార్ట్ అంటే ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో అక్కడ దాని ముందు 3 కొటేషన్స్ పెట్టి లాస్ట్‌లో 3 కొటేషన్స్ పెట్టి ఎండ్ చేయండి. దాని లోపల ఉండేదంతా కామెంట్ అని ట్రీట్ చేసేస్తుంది. లేదంటే ఇవి సింగిల్ కొటేషన్ లేదంటే డబుల్ కొటేషన్స్ కూడా. డబుల్ కొటేషన్స్ ఉంటాయి కదా! ఆ డబుల్ కొటేషన్స్ కూడా 3, 3 పెట్టొచ్చు. ఏ కొటేషన్స్ అయినా వాలిడే. కానీ ఇక్కడ సింగిల్ కొటేషన్స్ ఇచ్చి ఇక్కడ డబుల్ కొటేషన్స్ అలా ఇవ్వకండి. 2 ఒకటే ఉండాలి. పైన, కింద ఒకటే ఫార్మాట్‌లో ఉండాలి. చూడండి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ 2 లైన్‌లు నేను కామెంట్ చేయాలనుకుంటాను. లేదంటే ఈ లైన్, ఈ లైన్ 2 లైన్‌లు నాకు కామెంట్ కావాలి. ఈ 2 లైన్స్. ఏం చేస్తారంటే 3 సింగిల్ కొటేషన్స్ స్టార్టింగ్‌లో, ఎండింగ్‌లో 3 సింగిల్ కొటేషన్స్. ఇప్పుడు ఈ కోడ్ చూడండి. ఈ కోడ్ అంతా కలర్ మారిపోయింది. అంటే ఇది కామెంట్ లాగా ట్రీట్ చేసిన. అది ఎగ్జిక్యూట్ అవ్వదు కోడ్. ఇది మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకసారి ఎగ్జాంపుల్ ఒకసారి రన్ చేసి చూపిస్తా చూడండి. ఏజ్ 25 నేమ్ వచ్చి కోడ్ కవి. చూడండి. ఈ లైన్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఎందుకంటే ఇదంతా కామెంట్‌లా ట్రీట్ చేసుకుంది. ఇవి కామెంట్స్ అన్నమాట. ఇంతకుముందు కీ ఫంక్షన్ చూసాం. టైప్ ఆఫ్ అనే ఫంక్షన్ చూసాం. టైప్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఏంటి? యూజ్డ్ టు డిటర్మైన్ ది డేటా టైప్ ఆఫ్ యువర్ వేరియబుల్స్. మీరు ఏ వేరియబుల్ అయితే x 10 అని పెడితే ప్రింట్ టైప్ ఆఫ్ x అని పెడితే దాని డేటా టైప్ ఏంటో ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ఐడి అనేది ఉంటుంది. ఈ ఐడి అనేది ఏంటంటే మెమరీ లొకేషన్‌లో మీది ఎక్కడ స్టోర్ అయింది అనే ప్లేస్‌ని ఈ ఐడి అనేది మీకు చూపిస్తుంది. ఈ ఐడి అనేది కోడ్ టైమ్‌ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడొచ్చింది మళ్ళీ రాకపోవచ్చు. ఒకసారి చూపిస్తా చూడండి. ఇప్పుడు ఏజ్ అని ఉంది. ఏజ్ ఎక్కడ స్టోర్ అయిందో చూద్దాం. ప్రింట్ ఐడి ఆఫ్ ఏజ్ 25. చూడండి ఇది మీ లొకేషన్, మెమరీ లొకేషన్. నెక్స్ట్ ఇది మీకు యాక్టివిటీ అన్నమాట. ఈ యాక్టివిటీలో మీ నేమ్‌ని, ఏజ్‌ని, మీ ఫేవరెట్ ఫుడ్‌ని ఇన్‌పుట్ తీసుకొని ఈ ఫార్మాట్‌లో ప్రింట్ చేయండి. ఇవేమన్నా డౌట్స్ ఉన్నా గాని ఇంకోటి క్విజ్. ఈ క్విజ్ చూడండి. ట్రై చేయండి. దీంట్లో ఏమి డౌట్స్ ఉన్నా టెలిగ్రామ్ ఛానెల్‌లో ఆన్సర్స్ పోస్ట్ చేస్తాను. ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు అడగొచ్చు. కమ్యూనిటీ ఛానెల్‌లో మెసేజ్ ఆప్షన్ ఇస్తాను మీకు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ క్విజ్ ఇలాంటి క్వెషన్స్ పెడతాను. లాజికల్ థింకింగ్ పెంచుకోవడానికి, ఇంకా రియల్ వరల్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి మీకు ప్రాజెక్ట్స్ కూడా ఇస్తాను. ఈ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. అలాగే నన్ను సపోర్ట్ చేయాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థాంక్ యూ.